హాయ్ అండి. డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఈ లడ్డూలు తింటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా అట్లనే పాలు కూడా మంచిగా పడతాయి. సో ఈ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసేసి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, ఇంకా అట్లనే కాజు, ఇంకా పిస్తా పప్పు, వాటర్ మిలన్ సీడ్స్ వీటినన్నిటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేగితే మనకి మంచి స్మెల్ వస్తుంది. సో అట్లా మంచి స్మెల్ వచ్చినప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత డేట్స్ ఉంటాయి కదా, వాటిలో గింజ తీసేసుకుని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ డేట్స్ పేస్ట్ని అందులో వేసేసుకొని బాగా వేగిన తర్వాత 1 స్పూన్ గసాలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి ఆ డేట్స్ పేస్ట్ అంతా ఆ డ్రై ఫ్రూట్స్ కంటుకొని మనకి ఇట్లా లడ్డూలాగా తయారవుతుందండి. ఇట్లా కాస్త చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రుద్దేసుకొని ఇట్లా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.